మిగతా వార్తలు చూస్తే చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కావాలనే వల్లభనేని వంశీపై అక్రమ కేసులు బనాయించారని చెప్పుకొచ్చారు. పోసాని విషయంలో కూడా అదే జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైల్లో ములాఖాత్ అయ్యారు చంద్రశేఖర్. చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల రాజకీయాన్ని, నీచ రాజకీయాన్ని ఈ కేసు ద్వారా మరొకసారి వారి నీతేంటో, వారి రాజకీయ సిద్ధాంతం ఏంటో, వారు అవలంబిస్తున్నటువంటి విధానాలేంటో, ఈ 6 హామీలని ఎగ్గొట్టడానికి ఏ విధంగా ఈ కేసులను అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అరాచకంగా మారుస్తున్నారో ఈ యొక్క వల్లభనేని వంశీ గారి మీద పెట్టినటువంటి కేసులనే ఒక ఉదాహరణగా చూడవచ్చు. అంటే బలమైన నాయకులు ఉన్నారో వల్లభనేని వంశీ గారి లాంటి నాయకులు, కమ్మ సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి వాయిస్. ఇక్కడే పక్కనే కూతవేటు దూరంలోనే మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారిని రాష్ట్ర స్థాయిలో ఎలివేట్ చేసుకోవాలంటే ఒక బలమైనటువంటి అదే సామాజిక వర్గంలో నాయకత్వం కలిగినటువంటి నాయకత్వాన్ని తొక్కివేయాలి. ఈ కుటిల ప్రయత్నం తప్ప వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తప్పేంటి? ఒక నెల అరెస్టుల పర్వంతో కాలయాపన చేసి ఈ 5 సంవత్సరాలు ఇదే విధంగా తప్పించుకోవడానికే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ ఇంకొక అదే కులంకి సంబంధించినటువంటి సినిమాల్లో ఒక మంచి పేరున్న పోసాని కృష్ణమురళి గారిని కూడా అరెస్ట్ చేసింది. ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేసింది! గొంతుకి ఆపరేషన్ చేసుకొని రాజకీయాలకు స్వస్తి పలికి నేను ఇక మీదట రాజకీయాలు మాట్లాడను అని మాట్లాడినటువంటి వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్ళి డ్రాయర్ మీద వారిని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అనారోగ్యంతో శివరాత్రి రోజు ఎవరైనా కానీ కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాల్లో ఉండేటప్పుడు అక్రమంగా వారి ఇంటిలోకి పంపించి వారిని లాక్కొని బయటికి తీసుకొచ్చేసి అరెస్ట్ చేశారు. ఏం చేశాడు తను తప్పు? ఒకవేళ వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలే తప్పైతే హోంమంత్రి గారి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, చంద్రబాబు గారి వ్యాఖ్యలు, లోకేష్ గారి వ్యాఖ్యలు, కూన రవికుమార్ గారి వ్యాఖ్యలు, స్పీకర్ గారి వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఇవన్నీ బూతులు కాదా, నీతులా? వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు.